ప్రియులారా, ఆత్మీయ నాయకుడు అవసరం. ఎందుకంటే మిమ్మల్ని దేవునికి దగ్గర చేయటానికి, మిమ్మల్ని ఎదుగుదలలోకి నడిపించడానికి, మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్మ దైవజనుల్ని వాడుకుంటాడు. దైవజనులకు గౌరవం ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాల్సిందే. అయితే నీ బాధ్యత ఏంటో కూడా నువ్వు గుర్తిరిగి ఉండాలి. దేవుడు నాకు ఆ స్పృహనిచ్చాడు. దేవుడు నన్ను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు, నేను ఆయన వ్యక్తిగతంగా కలుసుకున్నాను కనుకనే ఎవరు నాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా విశ్వాసంలో నేటి వరకు నిలిచి ఉండే కృప పొందాను. లేకపోతే ఏం జరిగిందో తెలుసా? కొంతమంది ఎట్టుంటారో తెలుసా? వాళ్ళని ముందుకు నడిపించే వాళ్ళు ఉన్నంత వరకే వాళ్ళ భక్తి, వాళ్ళ ఆత్మీయత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు సంఘానికి రావటం, విశ్వాసంలో ఉండటం. సహవాసం దూరం అయిందనుకో లోకంలో కలిసిపోతారు. పాపంలో పడిపోయేవాళ్ళు కొంతమంది, విగ్రహారాధనకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ప్రార్థన ఎగ్గొట్టేవాళ్ళు కొంతమంది, సహవాసానికి దూరం అయి తమను తాము నాశనం చేసుకునేవాళ్ళు కొంతమంది. ఎందుకు ఇలా అయిపోయావంటే ఏం చేద్దామన్నా, నన్ను నడిపించేవాళ్ళు ఎవరు లేరన్నా, అంతకుముందు నడిపించి అన్న దూరం అయ్యాడన్నా, అంతకుముందు నడిపించి అక్క దూరం అయిందన్నా, సల్లారానన్నా. నేను అంటున్నా, ఒకవేళ ఆత్మీయ పసితనంలో నువ్వు ఉంటే నీకు ఆ నడిపింపు అవసరమే. కానీ ఒక మెట్టుకు నువ్వు ఎక్కిన తర్వాత ఇక నువ్వే ప్రాకులాడాలి. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 గుర్తు రాసుకో. ఆల్రెడీ నీ గుర్తుంటే వదిలేయి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఓ తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏమంటున్నాడు తెలుసా? దేవభక్తి సాధన ఎవరో ఉండి నిన్ను చేయించేది కాదు నాయనా, నీకు నువ్వే సాధన చెయ్యాలి. అబ్బాయి, ఉపవాస ప్రార్థనకు వస్తావా? నా లోలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నావు, నువ్వు కూడా వస్తావా అని ఒకటి నేను పిలవటం కాదు. నీ ఆత్మీయ స్థితిగతులు ఎరిగి అవసరమైతే నీకు నువ్వే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకునేంత మెచ్యూరిటీ నీకు రావాలి, ఆ పరిపక్వత నీలోకి రావాలి. అవసరమైతే నీకు నువ్వే జాగారాలు ప్రతిష్ఠించుకొని ఒక 3 రాత్రింబగళ్లను లేకపోతే కొన్ని రాత్రింబగళ్ళు నేను దేవుని సన్నిధిలో ధ్యానించాలి అని నీకు నువ్వే. అలా ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకుంటారో, ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని యొద్ద నుండి మీకు సారం వస్తుందో, నేను చెప్తున్నాను, ద్రాక్షవల్లి ఫలించినట్టు మీరు ఫలిస్తారు. పొడగడిగా పొడు, ద్రాక్షవల్లి ఫలించినట్టు ఫలిస్తారు. అలా దేవునితో వ్యక్తిగత అనుబంధం నువ్వు ఏర్పరచుకోకపోతే, దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని నువ్వు ఏర్పరచుకోకపోతే ఫలింపు నీకు ఉండదు బిడ్డ. అసలు నువ్వు నిలబట్టమే కష్టమైపోయింది. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ద్రాక్షవల్లి పాస్టరు, తీగలు మీరు అన్లా. స్తోత్రం. అందరు చెప్పండి గట్టిగా. ద్రాక్షవల్లి అయ్యగారు, తీగలు మీరు అల్లా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ఎవరండి తీగలెవరు? తీగలా ఈగలా? తీగలెవరు? ద్రాక్షవల్లి ఎవరు? ఎవరెవరితో లింక్ అవ్వాలి? ఎవరెవరితో అంటుకట్టబడాలి? ఈ పని జరిగించే పని సేవకుడిది.
మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయనతో అంటుగట్టే పని పరిశుద్ధాత్మ దైవజనులో ఉండి జరిగిస్తాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి శాలేమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు. సంతోషం, చాలా ఆనందం, నాకు కూడా మంచి ప్రోత్సాహం. కానీ నీకు ఒక రహస్యం చెప్పనా, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ వాడలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ తల్లి నిన్ను మరచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నాన్న నీ వారందరూ నిన్ను మరచినా, నీకు జీవితం మీద విరక్తి కలిగిన ఆ వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమమయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీకు కావాల్సిన మాటలు పలికించింది ఆయనే, ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే. ఇక్కడ కష్టమంతా అయింది, ప్రయాసంతా అయింది, దక్కుతున్న మర్యాదేమో నాకు. ఈ మధ్యలో ఈ మ్యాటర్ ఈ పలికిచ్చినోడు, నీకు అందించినోడు పోయాడు. నో, ఆయన ముందు నువ్వు అనాలి, యేసయ్య నిన్ను వాడుకున్నాడన్నా నా విషయంలో, నా నెత్తి మీద పెట్టి యేసయ్య నేను బతికిపోతావు, నువ్వు బతికిపోతావు అన్నా. అంతా నువ్వేనన్నా అన్నావా? నువ్వు పోతావు, నేను పోతా, ఇద్దరం పోతాం. స్తోత్రం. ఒకవేళ ఏదైనా ఒక మాట నీకు అందిందా, ఆ మాట నా చేత పలికించింది ఆయనే, అది నీ చెవికి చేరవేసింది ఆయనే. నువ్వు రకరకాల సన్నివేశాల్లో ఉన్నప్పుడు అన్ని పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రతి దినము ఈ బలహీనుడి చేత నీకు కావలసిన వర్తమానాన్ని పలికిస్తుంది నా పరిశుద్ధాత్మ దేవుడు, నా యేసయ్య, నా తండ్రి. స్తుతి మహిమ ఘనత యుగయుగాలకు ఆయనకే చెందునుగాక. నేనే కాదు, ఏ దైవజనుడైనా ఎవరు నీ కొరకు వాడబడినా వాడుకున్నది దేవుడు. వారి నోటికి మాట ఇచ్చింది దేవుడు, పాట ఇచ్చింది దేవుడు, పలికిచ్చింది దేవుడు, అది నీకు అందేటట్టు చేసింది దేవుడు. బిడ్డలారా, మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోవాలి, రెండు ముక్కలు చెప్పి ముగిస్తా. ఇది చాలా కీలకమైంది, ఇది మీ అందరూ అలవాటు చేసుకోవాల్సింది, సాధన చేయాల్సింది. నేను చెప్పినట్టుగానే మీరు సాధన చేస్తే మీలో ఎవ్వరు కూడా బలహీనలు ఉండరో. ప్రతి ఒక్కడు కూడా సైతానుగాడి కోటలు కూల్చే బాంబుల్లా తయారవుతారు, ఫిరంగి గుండుల్లా తయారవుతారు ఒక్కొక్కడు. నేను చెప్పినట్టు మీరు రెడీ అయితే, లేకపోతే ఎందుకు పనికిరారు. దేవుడు కోరుతున్నాడు, నువ్వు నాకు వ్యక్తిగతంగా అందుబాటులోకి రావాలి బిడ్డ. అన్నున్నాళ్లే అన్న చూసుకుంటాళ్లే, అన్న చూసుకుంటా, అక్క చూసుకుంటుంది కాదు. నువ్వుగా ఆయనకు అందుబాటులోకి వెళ్ళాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఎంతమందికి అర్థమైంది? ఇది మొదటి సంగతి. ద్రాక్షవల్లి నేను అని యేసయ్య అన్నాడు, నేను కాదు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ద్రాక్షవల్లి యేసు, తీగలు మేము అని చెప్పుకో. అంటుకట్టే పని అది, అంతవరకే. తండ్రి ఆయన పిల్లలు మీరు. మధ్యవర్తిది ఏముంది? అవునా? ఎంతవరకు? ఒకవేళ మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా తెలుసుకుంటే, మీ నాన్నని మీరు వ్యక్తిగతంగా కలుసుకుంటే, ఆయన నుండి డైరెక్ట్గా మీకు సరఫరా వస్తే ఖచ్చితంగా నువ్వు అధికారాన్ని పొందుతావు, అభిషేకాన్ని పొందుతావు, శక్తివంతమైన సాధనమై వాడబడతావు. నేను చెప్పే ఈ మ్యాటర్ అందరికి అర్థం అయినా కాకపోయినా కొంతమంది ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కిద్ది, వాళ్ళకి ఎక్కాలనే చెబుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది మైండ్కి ఎక్కిద్ది, ఎక్కాలనే చెబుతున్నా. కొంతమందికి ఎక్కదు, వదిలే. ఇక వాళ్ళు ఏం లేదు, అయ్యో కానీ అయ్యా తొందరగా కానిచ్చి అట్ట అంటే చాలయ్యా పోతాం అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధలు వాళ్ళ పసిపిల్లలు వాళ్ళకి నేను కావాల్సిందే. స్తోత్రం. వాళ్ళకి నేను కావాల్సిందే. ఇక నేను కనపడకపోతే వాళ్ళు లైన్లోకి రారు. వాళ్ళు ఎదిగిందాకా నేను ఆల్రెడీ ఎదుగుదలలోకి వచ్చిన సీనియర్స్కి చెప్తున్నాను, నేను దయచేసి గుర్తించండి. ఒకవేళ నేను ఇది మీకు నేర్పకపోతే మీకు దుర్మార్గంగా అన్యాయం చేసిన వాడిని అవుతాను. నేనే కాదు, ఏ దైవజనుడు ఈ విషయాన్ని మీకు నేర్పకపోయినా అతను అన్యాయం చేసిన వాడు అవుతాడు. కాబట్టి
అందరికీ ప్రేమతో చెప్తున్నాను, సేవకులకు కూడా చెప్తున్నాను. కొంతమంది సేవకులు నేను కలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, విశ్వాసులు నేను కలవలేదని ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఎంతవరకు కలుస్తానో ఎందాక కలుస్తాను నేను కలవకపోతే ఇంకేమవుతావు నువ్వు? మరి చాలేమన్నా కలిసినా కలవకపోయినా, ఈ ఊర్లో ఉన్నా ఇంకొక ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నీ భక్తిలో మార్పు రాకూడదు, నీ ఆత్మీయతలో మార్పు రాకూడదు. నేను ఉన్నా ఊడినా దేవునికి నీకున్న సంబంధం తెగిపోకూడదు. కొంతమంది నా మీద అలిగేవాళ్ళు ఉన్నారు. 6 సార్లు వచ్చానన్నా, 6 సార్లు వచ్చా. పాస్టర్ గారు ఒక ఆయన అంటున్నాడంట, మొన్న ఇప్పటికి 6 సార్లు వచ్చా, ఆ శ్యామ్ అన్న గలవ నీట్లన్నాను. పాప ఆ శ్యామ్ ఒక విలన్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. శ్యామ్ దేవుందండి పాపం, నేను ఏ రోజు ఏడుంటానో నాకే తెలియదు. ఏ పూట ఎడిపోతానో నా చేతుల్లో లేదది. ఆయనకేం తెలుసు పాపం. దైవజనుడా, నువ్వు సంఘాన్ని కలపాల్సింది శాలేమన్నతో కాదు పిచ్చోడా. నువ్వు యేసయ్యతో కలుపు సంఘాన్ని, యేసయ్యతో కలుపు. అది వర్ధిల్లిద్దే. యేసయ్యను వాళ్ళు కలుసుకునేటట్టు చెయ్యి. అందులో నుంచి సేవకులు లెగుస్తారు, అందులోంచి పరిచారకులు లెగుస్తారు, అందులో నుంచి ఆత్మలను రక్షించే యోధులు లెగుస్తారు. నువ్వు అలా కాకుండా ఎవరికో ఒక నాయకుడికి నువ్వు అలవాటు చేసి ఒక నాయకుడికి చూపిస్తే మనిషికి చూపించడం వల్ల ప్రయోజనమే ఉంది? నేనే నాయకుడికి పరిచయం చేసి ఏ నాయకుడిని అలవాటు చేశాను నేను చెప్పండి? నాకు దొరికిన బిడ్డలందరినీ తీసుకెళ్ళి ఏసైకి లింక్ చేయటం మొదలుపెట్టా. ఈరోజు కూడా నేను చేస్తుంది అదే, ఇక ముందుకుని అదే చేస్తా. ఏమైనా ఇబ్బంది పెడతానా? క్లియర్గా అర్థమవుతుందా? అట్టు తిరగేస్తున్నా అదే మ్యాటర్ని బాగా మైండ్కి ఎక్కాలని. స్తోత్రం. ఆడవాళ్ళు అట్టు చేసేటప్పుడు తిరగేస్తారు అటు ఇటు, అదే మ్యాటర్ తిప్పించి మళ్ళీ అదే చెబుతున్నా. మాకు కూడా అర్థం అవుతుందిలే అన్నట్టు ఫేసులు పెట్టారు. ఇప్పుడు 2వ పాయింట్కి వస్తా. దేవునికి స్తోత్రం. ఎవరితో లింక్ అవ్వాలి మనం? అబ్రహాము దేవునితో నడిచెను, నువ్వు కూడా దేవునితో నడవాలి. నోవహు దేవునితో నడిచెను, నువ్వు దేవునితో నడవాలి. మోషే దేవునితో నడిచెను, నువ్వు దేవునితో నడవాలి. హనోకు దేవునితో నడిచెను, నువ్వు దేవునితో నడవాలి. యెహోషువ దేవునితో నడిచెను, నువ్వు దేవునితో నడవాలి. సమూయేలు దేవునితో నడిచెను, నువ్వు దేవునితో నడవాలి. అంతా జెంట్స్ పేర్లే చెప్పారు, లేడీస్ రాలేదా? అకుల, ప్రిస్కిల్ల దేవునితో నడిచింది. ఎస్తేరు దేవునితో నడిచింది. అన్నాయ్ అను ప్రవక్తి దేవునితో నడిచింది. దెబోరా అనే ప్రవక్తి దేవునితో నడిచింది. నువ్వు కూడా దేవునితో నడవాలి చెల్లి. అలవాటు చేసుకో. ఈరోజు నేను మందిరంలో నీకు దొరుకుతారా? నువ్వు బయటికి పోయినాక నీకు ఎక్కడ దొరుకుతానమ్మా నేను? పాడు లోకం, పాపిష్టి లోకం, నీచము నిండిపోయిన లోకం, అసహ్యత నిండిపోయిన లోకం. ఎటు చూసినా పాపం, ఆకర్షణలు. నువ్వు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండకపోతే పడిపోతావమ్మా. లాగేస్తుందమ్మా లోకం నిన్ను. నువ్వు ఒక మనిషితో అనుబంధం కలిగి ఉండి తృప్తి చెందకూడదమ్మా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై
చిక్కిన లోకం నీలోనికి ప్రవేశించాలని, నిన్ను పాపంలోనికి లాగాలని, చెడుతనంలోనికి నిన్ను నెట్టుకెళ్లాలని, నీ ద్వారా దేవుడి పని జరగకపోగా జరుగుతున్న దేవుని పనికి నువ్వే ఒక తలనొప్పిగా మారాలని శత్రు సమూహము, సాతాను, దురాత్మలు, నీ శరీరము, లోకాకర్షణలన్నీ గట్టుకట్టి ముట్టడేస్తున్నాయమ్మా. అయ్యా, అందుకు చెప్తున్నానయ్యా, అదే నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉన్నావు అనుకోయా, యేసయ్యతో అనుబంధం కలిగి ఉన్నావు అనుకోయా, తిరుగుండదు. నువ్వు జలముల్లో పడి నడిచెళ్ళినా నువ్వు వాటి మీద ఉంటావు, కానీ అవి నీ మీదికి రావు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే నేను వెళ్ళే. పాడుకోండి, ఎవరు వాళ్ళు పాడండి, నోరు తెరిచి పాడండి, ఎవరు వాళ్ళు. దేవునికి మహిమ. షాలేమని ఎంతసేపు ఉంటాడమ్మా నీ పక్కన? తమ్ముడా, షాలేమని ఎంతసేపు ఉంటాడు తమ్ముడా? ఇంకొక అరగంట అయితే జంపు ఉంటే కాసేపు ఆ క్యూలో కనపడతాడేమో. నువ్వు వస్తే ఆకలి అయిపోతే ఇంకంతే సంగతులు. మళ్ళా శుక్రవారం, ఆదివారం, మరి మిగిలిన రోజులు, మిగిలిన గంటలు, మిగిలిన నిమిషాలన్నీ ఎవరుంటారు నాన్న నీతో? సర్వకాల సర్వావస్థల యందు ఆఖరికి నువ్వు ఆదమర్చి నిద్రపోతున్నా కూడా నిద్రపోకుండా నిన్ను వెన్నంటి కాపాడేది యేసయ్య నాయన. నిన్ను నన్ను మనందరినీ కాచేవాడు యేసయ్య. ఆయనతో అనుబంధం స్థిరం, ఆయనతో అనుబంధం శాశ్వతం. నువ్వు ఆయనతో అట్లా అనుబంధాన్ని ఏర్పరచుకొని నువ్వు లోకంలోకి వెళ్ళావు అనుకో, షాలేమన్న స్వరం నీకు వినబడదు, కానీ యేసయ్య స్వరం నీకు వినబడుతుంటుంది. నా కుమారి, ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపో, నిన్ను ఆకర్షిస్తారు వీళ్ళు. నా కుమారుడా, వీరి మధ్య నుంచి బయలు వెళ్ళు, నిన్ను చెడగొడతారు. నా కుమారుడా, ఖాళీ ఉందిగా, ఎందుకు ఇక్కడ దా, తోటకురా, లేకపోతే మందిరానికి రా, దా అక్కడ కూర్చోదా, నా దగ్గర రా, నా సన్నిధికి రా, నాతో కూర్చో అని పిలుస్తాడు. ఇదంతా వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే ఇవన్నీ నీకు వినపడతాయి. సువార్త చెప్పటంలోనో, లేకపోతే సహవాసంలో గడపటంలోనో, ఆయన పాదాలను వెతకటంలోనో, గ్రంథం ధ్యానించటంలోనో, ప్రార్థన చేయటంలోనో దేవుడు ఎటో ఒకటి నిన్ను నడుపుతాడు. ఆయనతో వ్యక్తిగతంగా నువ్వు అనుబంధం ఏర్పరచుకుంటే, తమ్ముడా నాకేం కొమ్ములు రాలేదు తమ్ముడా, నేనేం స్పెషల్ కాదు తమ్ముడా, దేవుని కృప నాకు దొరికింది, వ్యక్తిగతంగా అనుబంధం ఏర్పడింది. ఆదివారం ఒక కూటంతో తృప్తి చెందేవాడిని కాదు తమ్ముడా, నేను 2 కూటాలు వినేవాడిని ఆదివారం. తెలుసా మీకు? 6 రోజులు కష్టపడి చాకిరీ చేసుకొని కుటుంబ బాధ్యత నెరవేర్చుకొని ఆదివారం సమయం వచ్చినప్పుడు ఉదయం ఒక కూటానికి, నైట్ ఒక కూటానికి వెళ్ళేవాడిని నేను. పగలు కూటం చూసుకొని శుభ్రంగా చికెన్ తిని మంచిగా నిద్రపోతే అయిపోతుంది. మళ్ళా 6 రోజులు పని చేయాలి కదా, శక్తి కావాలి కదా, రెస్ట్ తీసుకుందామని. కానీ నాకు తృప్తి కలగలేదు. దేవుడు రేపాడు నన్ను. అందరూ ఒకంత వింటే నువ్వు 2 వినాలి. రా, నీతో పని ఉంది, రా. రేపాడు నన్ను. సాయంత్రం 5 కాగానే రెడీ అయిపోయి మళ్ళీ ఇంకో చోట ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, అక్కడికి పోయి అందులో కూర్చునేవాడిని, అక్కడ వాక్యం వినేవాడిని. ఎందుకంటే ఉన్నదే ఆదివారం ఒక్కరోజు 2 వాక్యం వినాలి. మళ్ళీ విడి రోజుల్లో సమయం దొరకదు. మళ్ళీ మధ్యాహ్నం ఏం చేసామని తెలుసా? తిని నిద్రపోను. ప్రేయర్కి వెళ్ళొచ్చి కూర్చొని
భోంచేసిన తర్వాత కూర్చొని మళ్ళీ వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని, లేదా ఏదో భక్తుడి చరిత్ర చదువుతా కూర్చునేవాడిని. 5 కాగానే లేచి మళ్ళీ సాయంత్రం కూటమి 6ంటికి స్టార్ట్ అయ్యింది. సైకిల్ దొక్కుంటా పోవాలి ఆడికి. 5-6 కిలోమీటర్లు ఉంటుంది ప్రేయర్ జరిగే ప్రదేశం. సైకిల్ దొక్కుంటా పోవాలి, ఆడికి పోయేవాడిని. మళ్ళీ టయానికి అక్కడ అటెండ్ అయ్యేవాడిని. ఎవరూ నడిపించలా, ఎవరూ ప్రోత్సహించలా. దేవుడితో అనుబంధం ఏర్పరచుకున్నాను, దేవుడితో నడవటం నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని పెను తుఫాన్లు ఎదురైనాయో, ఎన్ని శోధనలు ఎదురైనాయో, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనాయో, వాటన్నిటిని అధిగమించి ఈనాటికి విశ్వాసంలో నిలిచి ఉండడానికి ఆయనతో నాకున్న వ్యక్తిగత అనుబంధమే కారణం. అయ్యా, మీకు దీని విలువ అర్థమైందా? నేను చెప్పిన దాని విలువ అర్థమైందా? ఈరోజు మీ అందరికీ దేవుని గురించి ప్రకటించి దైవజనుల్ని సిద్ధపరచుకొని, దైవజనులను ప్రోత్సహించుకొని ఒక ఉన్నతమైన పరిచర్య జరుగుతుంది అంటే నా తండ్రి ఎలా నడిపించి ఉండొచ్చో ఒక్కసారి ఊహించండి. మీరు ఏ విధంగా ఆయనకి అనుసంధానం అయి ఉండొచ్చో నేను ఊహించండి. ఇంక వేరే స్పెషల్ ఏం లేదు నాన్న, వేరే స్పెషల్ ఏం లేదు. ఈరోజు కూడా అదే పిచ్చితో పరిగెత్తుతూ ఉంటాను, ఆయన పాదాలే వెతుక్కుంటాను. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరెనే, ప్రియమారనామది కోరెనే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా నా ప్రియా. విశ్వాసిగా ఉన్నప్పుడు ఒక పిచ్చోడ్లాగా నేను నా దేవుడు కష్టం చేసుకోవడానికి వెళ్తే మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో అందరూ తిని పిచ్చాపాటి మాటలు మాట్లాడుతుంటే ఏదో ప్రదేశం చూసుకొని వెళ్ళి మోకాళ్ళు వేసేవాడిని. దేవుడు అట్లా నడిపించాడు నన్ను. ఆ పోస్కోలు మాటల్లో, పనికిమాల మాటల్లో, నువ్వు కూర్చోవద్దు నా కుమారుడా, నువ్వు రా, నువ్వు వచ్చి మోకాళ్ళు వేయని ఒక రహస్య ప్రదేశం చూపించి అక్కడ మోకాళ్ళు లేపించి ఆ గంట సమయం ప్రార్థనలో గడిపేటట్టు చేశాడు ఆయన. దేవుడు నడిపించినట్లల్లా అట్లాగే తండ్రి అని అట్లాగే వెళ్ళిపోయి నేను మోకాళ్ళు వేసి ప్రార్థన. ఫస్ట్ ఎగతాళి చేశారు, తర్వాత వాళ్ళు పిలిచి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు. నాయన, మనం దేవభక్తి చేస్తున్నప్పుడు ఫస్ట్ అందరు ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అయినా సిగ్గుపడకూడదు. మనము మన యేసయ్య. ఎవడేమనుకుంటే రాజుతో స్నేహం మనది, రాజుతో స్నేహం మనది, దేవుడితో ఫ్రెండ్షిప్ మనది. సామాన్యమా? ఈ భాగ్యం వాళ్ళకుందా? లేదు. భూరాజులకు లేదు ఆ రాజుతో స్నేహం. మనకు దొరికింది ఆ రాజాది రాజుతో స్నేహం. అవన్నీ నాకెంత ప్రయోజనకరమైనయో. అలాగ దేవుడు మనల్ని నడిపించినట్లు మనం ఆయన స్వరం విని నడిపించబడితే లోకాన్ని తప్పించుకుంటాం, పాపాన్ని తప్పించుకుంటాం, శాపాన్ని తప్పించుకుంటాం. అంతేకాదు ద్రాక్షవల్లి ఫలించినట్లు గుత్తులు గుత్తులుగా మనం ఫలించగలుగుతాం ఆత్మలని. ఇది ఒకవేళ మీకు అభ్యాసం నేను చేయించకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఈ విషయంలో నాకు భయం లేదు.
ఎందుకంటే ఇది ఒకసారి కాదు, అనేక పర్యాయాలు నేను మీకు చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు, కానీ నేను నడిపించగలుగుతానా? నువ్వు ఏడో ఉంటావు, నేను ఏడో ఉంటాను. ఇంకొక వింతైన సంగతి చెప్పనా? దేవుని ముందు మోకాళ్ళు వేసి ఏమడుగుతాను తెలుసా? వాళ్ళు గొర్రెలే, నేను గొర్రెనే ప్రభు. వాళ్ళని నన్ను అందరినీ నడిపించాల్సిన ప్రధాన కాపరివి నువ్వు కదా. నన్ను నేనే కాపాడుకోలేను. నన్నైనా వాళ్ళనైనా నువ్వే కాపాడాలి, నువ్వే నడిపించాలి కదయ్యా. మరి లోకంలోకి వెళ్తున్నారయ్యా, మళ్ళీ ఆదివారం నాకు కనపడతారు అందరూ. 6 రోజులు లోకంలోనే బతుకుతారయ్యా. ఆ లోకంలో ఆ పాపాన్ని, ఆ శరీరాన్ని, ఆ మోసాన్ని జయించుకొని బిడ్డలు మళ్ళా నీ సన్నిధిలో కనపడినంత వరకు వారికి నీ కృపయ్యా, నువ్వు తోడుగా ఉండయ్యా, వారిని వెంటాడయ్యా. నీ బిడ్డలయ్యా, ప్రాణం పెట్టుకున్నావుగయ్యా, చేతులతో నిర్మించుకున్నావుగయ్యా, రక్తం గార్చావుగయ్యా, చచ్చిపోయావుగయ్యా. బిడ్డల కోసం కాపాడుకో ప్రవ్వా, వెంటాడు ప్రవ్వా, వదిలిపెట్టొద్దు ప్రవ్వా అని దేవుణ్ణి వేడుకుంటాను. ఆయన కాపుదలకి మిమ్మల్ని అప్పగిస్తాను. నేను అంటున్నాను, మీరు వ్యక్తిగతంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకుంటే మిమ్మల్ని పాపంలో పడనేయడం. ఏదైనా అడుగులు జారి తొట్టు పడినా తిరిగి తిప్పుకోవడానికి శక్తినిచ్చి మళ్ళా నేను లాక్కొచ్చుకుంటాడు త్రోవలోకి. ఏ పాటలేమో నాకేమో వస్తూ ఉంటే మళ్ళీ పాడితేనేమో మీకేమో టైం సరిపోదు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, అమ్మా, దేవుని స్వరం విని దేవుని చేత నడిపించబట్టు నువ్వు అలవాటు చేసుకోకపోతే సాతాను నిన్ను లీడ్ చేస్తాడమ్మా. వాడు నిన్ను పాపంలోకి తీసుకెళ్ళొచ్చు, ఆత్మహత్యలోకి తీసుకెళ్ళొచ్చు, అక్రమ కార్యకలాపాల్లోకి తీసుకెళ్ళొచ్చు, నిన్ను నాశనంలోకి తీసుకెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు నిన్నోడు. మీకు తెలుసా, దేవుణ్ణి ఎరిగి కూడా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకో తెలుసా? దేవుని మందిరానికి అయితే వచ్చారు, కానీ దేవుని నడిపింపును అలవాటు చేసుకోలేదు, దేవునితో నడవటం అలవాటు చేసుకోలేదు. వ్యక్తిగతంగా దేవునితో కలుసుకొని దేవునితో మాట్లాడుకొని ఈ లోకం అంతా నన్ను వదిలినా నాకు నువ్వు చాలు యేసయ్యా అన్న మెట్టుకు రాలేకపోయారమ్మా. ఈ లోకమంతా నన్ను వదిలేసినా యేసయ్యా నాకు నువ్వు చాలు, నాకు నువ్వు చాలు, నీ కోసం బతికేస్తా ప్రభువా. ఈ శరీరం సహకరించకపోయినా, నా పరిస్థితులు ప్రతికూలమైన చేదైన అనుభవాల్లో గుండా నేను వెళ్ళినా నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ కోసం బతుకుతా ప్రభువా, నీ కోసం జీవిస్తా అన్న అనుభవంలోకి వాళ్ళు రాలేదు. అందుకే వాళ్ళకి ఎదురైన కొన్నిపాటి చేదైన అనుభవాలకి, చిన్న చిన్న ఇబ్బందులకి ప్రాణాలు తీసుకున్నారు. మందిరానికి రాలేదా? వచ్చిన వాళ్ళే. ఎందుకు అలా ఎఫెక్ట్ అయిపోయారు? వచ్చారు, సన్నిధికి వచ్చారు, కానీ దేవుని సహవాసానికి అలవాటు కాలేకపోయారు. ఒక రకంగా అది నా ఓటమి, వారి ఓటమి కాదు. నేను సరిగ్గా వారికి ఈ మ్యాటర్ వంట పట్టించలేకపోయానేమో, దీన్ని బాగా వాళ్ళ హృదయాల్లోకి తీసుకెళ్ళలేకపోయానేమో, దీన్ని నేను అలవాటు చేయలేకపోయానేమో. ఒకవేళ దేవునితో నడిచే అలవాటు వాళ్ళకుంటే వాళ్ళు చావకపోదురు కదా, ప్రాణం తీసుకోకపోదురు కదా, ఆ చేదును తట్టుకునే శక్తి వాళ్ళకు వచ్చేది కదా అని నాకు బాధ. ఓకే, 3 పరిస్థితులు. 1, దేవునితో నడవటం నువ్వు కానీ అలవాటు చేసుకుంటే పాపంలో పడకుండా కాపాడబడగలవు. ఒకవేళ ఏదైనా అడుగులు జారి డిస్టర్బ్ అయినా, తొట్టుపడినా, దుష్టుడు శోధించి పడినా తిరిగి లేవగలిగేటువంటి అవకాశం దేవునితో నడిచే వాళ్ళకే ఉంటుంది. దేవునితో నడవని వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. 1. 2వది, దేవునితో నడిచేవాళ్ళు సాతాను నడిపింపుని గుర్తుపట్టి దాన్ని అధిగమించి బతకగలుగుతారు. దేవునితో నడవగలిగిన వాళ్ళు.
దేవునితో నడవటం నేర్చుకున్న వాళ్ళు సాతాను నడిపింపుకు లోబడి తమ ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది. జీవితాలు నాశనం చేసుకునే అవకాశం ఉంది. క్షణికావేశాలకు లోనై తప్పటడుగులు వేసి తప్పుడు పనులు చేసి తొందరపాటు నిర్ణయాలు చేసి తమను తాము నాశనం చేసుకునే అవకాశం కూడా ఉందమ్మా. అబద్ధం ఆడకుండా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి. అర్థమైందా? దించండి. మూడవది, నిజంగా దేవుని నడిపింపు నువ్వు పొందుకుంటే నువ్వు భద్రంగా ఉంటమే కాదు, నువ్వు అనేక మందిని సాధించగలుగుతావు. అనేక జీవితాలకు ఒక దీపంగా మారగలుగుతావు. అనేక జీవితాలకు ఒక దీపంగా, ఒక వెలుగుగా మారగలుగుతావు. అందుకే దీన్ని మొట్టమొదట మీరు గుర్తుపెట్టుకోండి.